హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను నైట్ మోడ్ని లేకుంటే నైట్ షిఫ్ట్ని లేదు అంటే ఐ ప్రొటెక్షన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఐఫోన్స్లోని. అదేవిధంగా ఈ నైట్ మోడ్ని ఆన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు దాని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారంటే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. అఫ్ కోర్స్ మీరు ఛానల్కి వెళ్ళి చెక్ చేసినా కూడా మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. నైట్ షిఫ్ట్ అనేది మనకి చాలా మంచి ఫీచర్ అనమాట ప్రతి ఒక్క మొబైల్లోనూ. ఇక ఈ నైట్ షిఫ్ట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి మొబైల్లో నుంచి వస్తున్న బ్లూ లైట్ అనేది చాలా అయితే డిక్రీజ్ చేస్తుంది అండ్ మనకి ఐస్కి ప్రొటెక్షన్ లాగా అనమాట, ఒక బ్యారియర్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు నైట్ షిఫ్ట్ అంటే ఏంటి అని. ఐఫోన్స్లో నైట్ షిఫ్ట్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లోనూ మనకి నైట్ మోడ్ అని, నైట్ షిఫ్ట్ అని, ఐ ప్రొటెక్షన్ ఇలా డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తూ ఉంటారు. కానీ దాని యొక్క ఫీచర్ మాత్రం సేమ్ అనమాట. ఏంటంటే మనకి మొబైల్ డిస్ప్లేలో ఉన్న స్క్రీన్ కలర్స్ అనేది కొంచెం వార్మర్గా అయితే పుష్ చేస్తుంది అనమాట, అంటే కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి బ్లూ లైట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చేది. ఇంకా ఒకవేళ మీరు నిద్రపోయే ముందు కనుక మొబైల్స్ చూస్తుంటారు, ఇంకా ఎక్కువ టైం మొబైల్స్ చూస్తుంటారు చీకటిగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఈ నైట్ మోడ్ చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఫస్ట్ అయితే నేను దీన్ని ఎలా టర్న్ ఆన్ చేయాలని చూపిస్తాను, తర్వాత దీని యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మీరైతే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి మీ ఐఫోన్స్లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నైట్ షిఫ్ట్ అనే ఒక మోడ్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. అంతే అనమాట. ఇప్పుడైతే మనకి నైట్ మోడ్ అనేది ఎనేబుల్ అయిపోయింది ఐఫోన్స్లో. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే ఆటోమేటిక్గా అంటే డే టైం నైట్ టైం అన్న విధంగా ఆటోమేటిక్గా టైంని బట్టి టర్న్ ఆన్ ఆ టర్న్ ఆఫ్ కూడా అయితే చేయొచ్చు అనమాట, స్కెడ్యూల్ మీద క్లిక్ చేసి. ఒకవేళ మీరు సన్ రైజ్ టు సన్సెట్ ఏమైనా టైమింగ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు కొందరికి తెలిసి ఉంటుంది కదా, నైట్ టైం 11-12 వరకు కూడా కొందరు మొబైల్స్ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం టైమింగ్స్ కొంచెం అటు ఇటు ఉండాలన్నమాట. అప్పుడు కూడా మీరు కావాలన్నట్లయితే టైమింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదే కాకుండా మీరు కింద చూసినట్లయితే మనకి కలర్స్ ఎంత వామ్గా ఉండాలని చెప్పి ఒక స్లైడర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది కలర్ టెంపరేచర్ స్లైడర్. దీన్ని అడ్జస్ట్ చేసుకొని మీ యొక్క ఐస్కి ఏది బాగుంటుంది దాన్ని బట్టి అయితే చూస్ చేసుకోవడం, అంతే అనమాట. ఇలా వామ్గా ఉండే కలర్స్ ఏంటంటే మన ఐస్కి చాలా బాగుంటాయి అనమాట, ఎస్పెషల్గా డార్క్ కండిషన్స్లో. ఒకవేళ మీరు ఫీచర్ ఇంతవరకు యూస్ చేయాలంటే యూస్ చేయండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. నైట్ షిఫ్ట్ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఐస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో మనం స్లీప్ అంటే ఒకవేళ మీరు ఎక్కువ నైట్ టైం మూవీస్ కానీ ఏమైనా వాచ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఈ నైట్ షిఫ్ట్ చాలా బాగుంటుంది అనమాట. అఫ్ కోర్స్ కలర్స్ అన్ని వామ్గా అయితే ఉంటాయి, బట్ మనకి ఐస్ కంటే ఏది ముఖ్యం చెప్పండి. ఇదైతే ఎనేబుల్ చేసుకుని నేనైతే మీకు రికమెండ్ చేస్తాను, చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అదనమాట గైస్, ఓవరాల్గా ఈ వీడియో ఐఫోన్లో నైట్ షిఫ్ట్ని ఎలా ఎనేబుల్ చేయాలని. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టెక్ టిప్స్, ఇంకా మొబైల్ సెట్టింగ్స్, గ్యాడ్జెట్ రివ్యూస్, ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి, అప్పుడే నేను మీకు ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నేను నైట్ టైం 7:30 to 8 ఆ బిట్వీన్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాలేదంటే మాత్రం ఒకసారి 8 తర్వాత వచ్చి ఛానల్ చెక్ చేయండి, మీకు ఒక వీడియో అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.